సో, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనకి 22 స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అనేటివుంటాయి. ఈ 22 స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌లో 21 స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అనేటివి అమినో గ్రూప్‌ని కలిగి ఉంటాయి. అంటే NH3 గ్రూప్‌ని కలిగి ఉంటాయి. NH3+ గ్రూప్‌ని. అందుకే వాటిని అమినో యాసిడ్స్ అంటామనమాట. రిమైనింగ్ 1 అమినో యాసిడ్ రిమైనింగ్ 1 దాన్నే ఇమ్యునో యాసిడ్ అంటామనమాట. అది ప్రోలిన్. సో, ఈ ప్రోలిన్‌లో సెకండరీ అమినో గ్రూప్ అనేదుంటుంది. ఇది రింగ్‌లో అటాచ్ అయ్యి ఉంటుందనమాట. అందుకే దీన్ని సెకండరీ అమినో గ్రూపు లేదంటే ఇమ్యునో యాసిడ్ అని అంటామనమాట. ఎందుకంటే దీంట్లో ఉండేది NH2+. దీంట్లో ఒక్క దాంట్లో మాత్రమే స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌లో 22 అమినో యాసిడ్స్‌లో ప్రోలిన్ ఒక్కటి మాత్రమే ఈ సెకండరీ అమినో గ్రూప్‌ని కలిగి ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా NH3+ అని కలిగి ఉంటాయి. ఇదొక్కటి మాత్రమే NH2+ అంటే సెకండరీ అమినో గ్రూప్ అనేదుంది. అందుకే దీన్ని ఇమినో యాసిడ్ అని అంటామనమాట. సో, అది ప్రోలిన్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇన్ ఆల్ఫా అమినో యాసిడ్స్ బోత్ ద అమినో గ్రూప్ అండ్ ద కార్బాక్సిల్ గ్రూప్ ఆర్ అటాచ్డ్ టు ద సేమ్ ఆల్ఫా కార్బన్ ఆటమ్. ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా సెంటర్‌లో కార్బన్ ఉంటుంది. ఆ సెంటర్ కార్బన్‌కి ఒకవైపు అదే కార్బన్‌కి అమినో గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటుంది. సేమ్ కార్బన్ ఆటమ్‌కి కార్బాక్సిలిక్ గ్రూప్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది. అలా ఉంటే వాటిని ఆల్ఫా అమినో యాసిడ్స్ అని అంటారని ఇంతకు ముందు చెప్పాను మీకు. హౌఎవర్ మెనీ న్యాచురల్లీ అక్కరింగ్ అమినో యాసిడ్ నాట్ ఫౌండ్ ఇన్ ప్రోటీన్స్. జనరల్‌గా ఇంతకుముందు మీకేం జెప్పాను? స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అని జెప్పాను. స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అంటే ఏంటి అంటే, వేటికైతే జెనెటిక్ కోడ్స్ అనేటివి ఉండి రైబోజోమ్స్ ద్వారా ప్రోటీన్‌లోకి ఎంటర్ అయితే, లేపోతే ట్రాన్స్‌లేషన్ ద్వారా ప్రోటీన్‌లోకి ఎంటర్ అయితే, అటువంటి వాటిని స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అని అంటామనమాట. ఆ స్టాండర్డ్ అమినో యాసిడ్స్ మనకి 22 ఉంటాయి. ఆ 22లో 21 వచ్చేసి అమినో యాసిడ్స్. ఒక్క ప్రోలిన్ మాత్రం ఇమ్యునో యాసిడ్. ఇవి 22 కూడా రైబోజోమ్స్ ద్వారా ప్రోటీన్‌లోకి ఎంటర్ అవుతాయి. ఇవే కాకుండా నేచురల్‌గా అమినో యాసిడ్స్ అనేటివి సెల్‌లో మోర్ థాన్ 200 అమినో యాసిడ్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటికి కోడాన్స్ ఉండవు. ఈ 22కి మాత్రమే కోడాన్స్ ఉంటాయన్నమాట. రిమైనింగ్ అన్నిటికి కోడాన్స్ అనేటివి ఉండవు. సో, నేచురల్ అకరింగ్ అమినో యాసిడ్ నాట్ ఫౌండ్ ఇన్ ప్రోటీన్స్. తర్వాత మన సెల్‌లో చూస్తే మోర్ థాన్ 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ స్టాండర్డ్ అమినో యాసిడ్స్ కాదు. అంటే ఇవన్నీ ప్రోటీన్‌లోకి రైబోజోమ్స్ ద్వారా లేదంటే కోడాన్స్ ద్వారా ఎంటర్ అవ్వవన్నమాట. సో, హావ్ స్ట్రక్చర్స్ దట్ డిఫర్ ఫ్రమ్ ద ఆల్ఫా అమినో యాసిడ్స్. సో, మనకు చెప్పుకున్నటువంటి 22 స్టాండర్డ్ అమినో యాసిడ్స్ మాత్రం ఆల్ఫా అమినో యాసిడ్సే. ఇవి కోడాన్స్ ఉంటాయి వీటికి. ఇవి రైబోజోమ్స్ ద్వారా ప్రోటీన్‌లోకి ఎంటర్ అయిపోతాయన్నమాట. అంటే ట్రాన్స్‌లేషన్ మెషినరీ ద్వారా ప్రోటీన్‌లోకి ఎంటర్ అవుతాయన్నమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని అమినో యాసిడ్స్ మన సెల్‌లో ఉంటాయి. వేరియస్ ఫంక్షన్‌లు చేస్తూ ఉంటాయన్నమాట. ఇవి ఆల్ఫా అమినో యాసిడ్స్‌గా ఉండవన్నమాట. ఆల్ఫా అమినో యాసిడ్స్ కాకుండా ఇన్ దీస్ కాంపౌండ్స్ ద అమినో గ్రూప్ ఈస్ అటాచ్డ్ టు కార్బన్ ఆటమ్ అదర్ థాన్ ద ఆల్ఫా కార్బన్ ఆటమ్. అంటే ఇక్కడ చూడండి వీటినేమన్నా ఆల్ఫా అమినో యాసిడ్స్ అన్నాం. అంటే సెంటర్‌లో కార్బన్ ఉండి ఆ కార్బన్‌కి అమినో గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ కార్బన్‌కి కార్బాక్సిల్ గ్రూప్ ఒకటి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇవి స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌లో ఉంటాయి. అలా కాకుండా సెల్‌లో ఉంటూ ప్రోటీన్‌లోకి ఎంటర్ కాకుండా ప్రోటీన్ సింథసిస్ మెషిన్ ద్వారా ప్రోటీన్‌లోకి ఎంటర్ కాకుండా వేరియస్ ఫంక్షన్ చేసేటువంటి కొన్ని అమినో యాసిడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. వాటిని నాన్ స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అంటామన్నమాట. ఈ నాన్ స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అన్నీ కూడా బీటా, గామా, డెల్టా ఆర్ ఎప్సిలాన్ అమినో యాసిడ్స్‌గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆల్ఫా కార్బన్ ఉంది కదా! దీనికి కార్బాక్సిల్ గ్రూప్ అటాచ్ చేయండి. దీని తర్వాత ఇంకొక కార్బను, దాని తర్వాత ఇంకొక కార్బను, దాని తర్వాత ఇంకొక కార్బన్, దాని తర్వాత కార్బను, దాని తర్వాత ఇక్కడ చూడండి అమినో గ్రూప్ ఉందన్నమాట. సో, ఇక్కడ ఎప్సిలాన్ అమినో గ్రూప్ అనేది ఉందన్నమాట. అంటే సెంటర్‌లో కార్బన్ ఉండి, దానికి గనక కార్బాక్సిలిక్ యాసిడ్, దానికి అమినో గ్రూప్ అటాచ్ అయ్యుంటే దాన్ని ఆల్ఫా అమినో యాసిడ్స్ అంటాం. అలా కాకుండా సెంటర్ కార్బన్‌లో ఉండేదానికి కార్బాక్సిల్ గ్రూప్ అటాచ్ అయ్యండి. దానికి ఇంకొక కార్బన్ అటాచ్ అయ్యి, దానికి గాని అమినో గ్రూప్ గాని అటాచ్ అయ్యింటే దాన్ని బీటా అమినో యాసిడ్ అంటాం. అలా కాకుండా సెంటర్ కార్బాక్సిల్ గ్రూప్ అటాచ్ అయ్యి, దానికి ఒక కార్బన్, దాని తర్వాత ఇంకొక కార్బన్ ఉండి, దానికి గాని అమినో గ్రూప్ అటాచ్ అయ్యింది. దాన్నేమంటాం? గామా అమినో యాసిడ్ అంటామనమాట. అంటే ఈ నాన్ స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌లో అమినో గ్రూప్ అనేది కార్బాక్సిల్ గ్రూప్ అటాచ్ అయినటువంటి సెంట్రల్ కార్బన్‌కి అటాచ్ కాకుండా, దాని పక్కన ఉండేదానికి గాని, దాని తర్వాత దాని పక్కన ఉండేదానికి గాని అలా అటాచ్ అవుతాయన్నమాట. సో, అలా ఆ సెంట్రల్ కార్బన్ ఆటమ్ నుంచి దూరం పెరిగే కొంది దాన్ని బీటా అమినో యాసిడ్, గామా అమినో యాసిడ్, డెల్టా అమినో యాసిడ్, ఎప్సిలాన్ అమినో యాసిడ్స్ అంటామన్నమాట. ఇవన్నీ నాన్ స్టాండర్డ్ అమినో యాసిడ్స్. ఇవి సెల్ లోపలే ఉంటాయి. బట్ ప్రోటీన్ సింథసైజింగ్ మెషినరీలో ద్వారా ప్రోటీన్‌లోకి ఎంటర్ కావు. లొకేషన్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్ టు విచ్ అమినో గ్రూప్ ఈస్ అటాచ్డ్. సో, అమినో గ్రూప్ అనేది ఏ కార్బన్‌కి అటాచ్ అండి? ఆల్ఫాకి అటాచ్ అంటే ఆల్ఫా అమినో యాసిడ్స్ అండి. అవన్నీ స్టాండర్డ్ అమినో యాసిడ్స్.
ఆల్ఫా కాకుండా దాని పక్కన దానికి అటాచ్ అయితే బీటా. దాని తర్వాత అటాచ్ అయ్యుంటే గామా. దాని తర్వాత అటాచ్ అయ్యుంటే డెల్టా. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అమినో యాసిడ్స్ ఉంటాయి. వీటిని నాన్ స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అంటామనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనకి అన్ని స్టాండర్డ్ అమినో యాసిడ్స్ ఆల్ఫా అమినో యాసిడ్సే. నాన్ స్టాండర్డ్ అనేటివి ఆల్ఫా కాకుండా బీటా, గామా, డెల్టా ఇలా ఏదో కార్బన్‌కి అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట. నెక్స్ట్ అమినో యాసిడ్ కెన్ యాక్ట్ యాస్ యాసిడ్స్ అండ్ బేస్. ఇంతకుముందు మీకేం చెప్పాను? అమినో యాసిడ్స్‌లో మనకు ఒక సైడ్ ఏమో ఒక అమినో గ్రూప్ ఉంటుంది. రెండో సైడ్ కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది. అమినో గ్రూప్ ఉండడం వల్ల దానికి బేసిక్ నేచర్ వస్తుంది. కార్బాక్సిల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉండడం వల్ల దానికి అసిడిక్ నేచర్ ఉంటుందనమాట. సో, అందువల్ల ఇది యాసిడ్‌గా యాక్ట్ చేయగలదు. అదేవిధంగా బేస్‌గా కూడా యాక్ట్ చేయగలదనమాట. అట్ ఫిజియోలాజికల్ పీహెచ్ అంటే 7.2 అంటే ఆల్మోస్ట్ న్యూట్రల్ పీహెచ్ దగ్గర ద ఆల్ఫా అమినో గ్రూప్ ఆర్ ప్రోటోనేటెడ్. అంటే మన నార్మల్ పీహెచ్‌లో రేంజ్‌లో అంటే ఆ న్యూట్రల్ పీహెచ్ దగ్గర ఈ ఆల్ఫా అమినో గ్రూప్ ఏదైతే ఉందో అదేమవుద్దంటే ప్రోటోనేటెడ్. ఒక ప్రోటాన్‌ని తీసుకుంటుందనమాట. అండ్ ద ఆల్ఫా కార్బాక్సిల్ గ్రూప్స్ ఆర్ డీప్రోటోనేటెడ్. డీప్రోటోనేటెడ్ అంటే ఒక ప్రోటాన్‌ని లాస్ అయిపోతుందనమాట. అంటే ఇక్కడ ప్లస్సు, ఇక్కడ మైనస్సు. అంటే ఓవరాల్‌గా న్యూట్రల్ చార్జ్ అనేది ఉంటుందనమాట. సో, అమినో యాసిడ్‌కి ఫిజియోలాజికల్ పీహెచ్ అంటే 7.2 దగ్గర న్యూట్రల్ చార్జ్ అనేది ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ అమినో గ్రూప్ ప్రోటోనేట్ అవుద్ది. ఎందుకంటే అమినో గ్రూప్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇదేం చేస్తావు హైడ్రోజన్ తీసుకొని అది NH3+గా మారుతుంది. ఇక్కడేం చేస్తుంది కార్బాక్సిల్ గ్రూప్‌లో హైడ్రోజన్ అది రిమూవ్ చేసుకొని COO మైనస్‌గా మారుతుంది. సో, ఒక అమినో యాసిడ్ మీద అమినో గ్రూప్ మీద ప్లస్ ఉంటది. కార్బాక్సిల్ గ్రూప్ మైనస్ ఉంటది. సో, ప్లస్, మైనస్ న్యూట్రల్ అయిపోతుంది. సో, ఫిజియోలాజికల్ పీహెచ్ దగ్గర ఎనీ అమినో యాసిడ్ హాస్ న్యూట్రల్ చార్జ్ అనమాట. అలా కాకుండా థస్ ఇన్ సొల్యూషన్ అట్ ఫిజియోలాజికల్ పీహెచ్ అమినో యాసిడ్స్ ఆర్ ప్రెజెంట్ లార్జ్‌లీ ఇన్ ద జ్విట్టర్ అయాన్, డబుల్ అయాన్ ఫార్మ్స్. అంటే ఒక పాజిటివ్ చార్జ్, నెగెటివ్ చార్జ్ 2 అమినో యాసిడ్ మీద ఎగ్జిస్ట్ అయ్యుంటే అది ఓవరాల్ చార్జ్ ఏమో 0. బట్ పాజిటివ్ చార్జ్, నెగెటివ్ చార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యుంటది. అలా ఉంటే దాన్నేమంటామంటే జ్విట్టర్ అయాన్, డబుల్ అయాన్ ఫార్మ్ అంటామనమాట. సో, ఫిజియోలాజికల్ పీహెచ్ దగ్గర అమినో యాసిడ్ అనేది ట్విట్టర్ అయాన్ ఫార్మ్ లేదంటే డబుల్ అయాన్ ఫార్మ్‌లో ఉంటుంది. ఎందుకంటే NH2 అనేది ప్రోటోనేటెడ్ అయ్యి NH3+గా మారుతుంది. కార్బాక్సిల్ గ్రూప్ ఏమో ప్రోటాన్ H+ అని లాస్ అయిపోయి COO- మారుతుంది. అంటే ఫిజియోలాజికల్ pH దగ్గర అమినో యాసిడ్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటుంది. అదేవిధంగా నెగెటివ్ చార్జ్ అనేది ఉంటుంది. అందుకే దీన్ని ట్విట్టర్ అయాన్ అంటాం. డబుల్ అయాన్ ఫార్మ్ అంటాం అన్నమాట. ద అయనైజేషన్ స్టేట్ ఆఫ్ అన్ అమినో యాసిడ్ వేరీస్ విత్ పీహెచ్. సో, ఫిజియోలాజికల్ పీహెచ్ దగ్గర నుంచి తగ్గించిన అంటే 7.2 నుంచి తగ్గుతూ వచ్చిన అంటే 7, 6, 5 ఇలా వచ్చినా, లేదంటే 7.2 కంటే ఎక్కువ వెళ్ళిపోయినా అంటే 8, 9 అలా వెళ్ళిపోయినా, ఆ పీహెచ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి, అక్కడ చార్జ్ కూడా మారిపోతూ ఉంటుందనమాట. సో, పీహెచ్ చేంజ్ అయితే అమినో యాసిడ్ చార్జ్ కూడా మారిపోతుంటది. అంటే 7.2 దగ్గర మాత్రం జిబెట్రాయాన్ ఫార్మ్‌లో ఉంటుంది. 7.2 కంటే తగ్గినా, 7.2 కంటే పెరిగినా మళ్ళా దాని చార్జ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో, 7.2 వద్ద మాత్రం 2 చార్జ్‌లుంటాయి. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్లస్, మైనస్ న్యూట్రల్ అయిపోతుంది కాబట్టి న్యూట్రల్ స్టేట్‌లో ఉంటుందనమాట. అంటే ఓవరాల్ చార్జ్ అంటే 0. అలా గాకుండా ఈ 7.2 కంటే తగ్గినా, లేకపోతే 7.2 కంటే పెరిగినా దాని యొక్క చార్జ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్ వెరీ లో పీహెచ్ ఫర్ ఎగ్జాంపుల్ పీహెచ్ 6, 5 అంటే అసిడిక్ పీహెచ్ అనుకుందాం. అంటే స్ట్రాంగ్ అసిడిక్ సొల్యూషన్. ద ఆల్ఫా కార్బాక్సిల్ గ్రూప్ ఈస్ ప్రోటోనేటెడ్. సో, మనము 7.22 కంటే పీహెచ్ తగ్గించుకుంటూ వచ్చామనుకోండి. అప్పుడేమవుద్ది అసిడిక్ నేచర్ వస్తుంది. అసిడిక్ నేచర్ అంటే H+ అయాన్స్ ఎక్కువుంటాయి. ఈ H+ అయాన్స్ ఏం చేస్తాయి? అమినో యాసిడ్‌లో ఉండే కార్బాక్సిల్ గ్రూప్‌ని ప్రోటోనేట్ చేస్తాయన్నమాట. సో, ఎప్పుడైతే మనం 7.2 కంటే తగ్గించుకుంటూ వచ్చామో పీహెచ్ ఈ కార్బాక్సిల్ గ్రూప్ అనేది ఏమవుద్ది ప్రోటోనేట్ అయిపోతుంది. అప్పుడు ఓవరాల్ చార్జ్ అనేది ఏమవుతుంది? ప్లస్ చార్జ్ అయిపోతుందనమాట. ప్రోటోనేట్ NH3+. సో, ఎట్ లో పీహెచ్ ఆల్ అమినో యాసిడ్స్ హావ్ పాజిటివ్ చార్జ్ అనమాట. అదే విధంగా మనం పీహెచ్‌ని పెంచుకుంటూ వెళ్ళామనుకోండి. అంటే 7.2 నుంచి పెంచి 8, 9 అలా వెళ్తే అప్పుడేమవుతుందంటే బేసిక్ పీహెచ్‌కెళ్ళిపోతుంది. బేసిక్ పీహెచ్‌లో ఏమవుతుంది? H+ అయాన్స్ తక్కువుంటాయి. OH- అయాన్స్ ఎక్కువుంటాయి. OH- అయాన్స్ ఎక్కువుండడం వల్ల అవేం చేస్తాయి? NH3+లో ఉండేటువంటి హైడ్రోజన్ తీసుకొని NH2గా మార్చేస్తాయి దీన్ని. COO మాత్రం మైనస్ స్టేట్‌లోనే ఉంటుందనమాట. సో, ఆల్ఫా కార్బాక్సిల్ గ్రూప్ ఏమో మైనస్ స్టేట్‌లో ఉంటుంది. NH3+ ఏమో NH2గా మారిపోతుంది. ఎట్ హై పీహెచ్ దగ్గర. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఫిజియోలాజికల్ పీహెచ్ దగ్గర అమినో యాసిడ్ జ్విట్టర్ అయాన్‌గా అంటే ఓవరాల్ చార్జ్ 0గా అంటే 2 అయాన్స్ ఉంటాయి. ప్లస్, మైనస్ ఉంటాయి. అంటే జ్విట్టర్ అయాన్ ఫార్మ్‌లో ఉంటది. సో, పీహెచ్ తగ్గించుకుంటూ వచ్చామనుకోండి అసిడిక్ పీహెచ్‌కొచ్చామనుకోండి. ఓవరాల్ చార్జ్ ఆఫ్ అమినో యాసిడ్ ఈస్ పాజిటివ్. అదే విధంగా పీహెచ్ పెంచుకుంటూ వెళ్ళామనుకోండి. అంటే 7.2 కంటే ఎక్కువ 8, 9 బేసిక్ పీహెచ్‌కి. అప్పుడు ఓవరాల్ చార్జ్ ఏమవుతుంది? మైనస్ నెగెటివ్‌గా అయిపోతుందనమాట. సో, ఎట్ ఫిజియోలాజికల్ పీహెచ్ ఓవరాల్ చార్జ్ ఆఫ్ అమినో యాసిడ్ ఈస్ 0. ఎట్ లో పీహెచ్ అంటే అసిడిక్ పీహెచ్ ఓవరాల్ చార్జ్ ఆఫ్ అమినో యాసిడ్ ఈస్
ప్లస్ పాజిటివ్